అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్లో 54 చోట్ల విజయం సాధించిన బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓ సామాన్యుడి విజయం రాజకీయ వర్గాల్లోనే సంచలనంగా సృష్టించింది. కుమారుడి హత్యతో కడుపు మండి ఎన్నికల బరిలోకి దిగిన ఓ దినసరి కూలి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై విజయాన్ని సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ విజయం ఛత్తీస్గఢ్లో పెను సంచలనంగా మారింది. हमारे भाई ईश्वर साहू एक प्रत्याशी नहीं है, ईश्वर साहू प्रतीक है न्याय की लड़ाई का। ये छत्तीसगढ़ में भूपेश कक्का की जो सरकार है, बीरनपुर में सांप्रदायिक तत्वों ने भाई ईश्वर साहू के बेटे भुवनेश्वर को लॉन्च कर मार डाला। ఛత్తీస్గఢ్ కు చెందిన ఈశ్వర్ సాహు ఓ దినసరి కూలి. సాహు పనికి వెళ్తేనే వాళ్ళింట్లో పూట గడిచేది. ఈశ్వర్ సాహు కుమారుడు ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బీరాన్పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 3 మృతి చెందారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నారు. तो हर कोई तो जीत की महसूस तो करते हैं। ये अन्याय पे न्याय की जीत हुई से अब ये जीत मोर साझा विधानसभा क्षेत्र की जनता मलस रहे। కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తన కుమారుడు మృతి చెందాడని ఈశ్వర్ సాహు జీర్ణించుకోలేకపోయారు. కుమారుడి హత్యతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని బీజేపీ కూడా ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నికలు వచ్చేశాయి. కుమారుడి హత్యతో రగిలిపోతున్న ఈశ్వర్ సాహును భారతీయ జనతా పార్టీ సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపింది. हमारे भाई ईश्वर साहू एक प्रत्याशी नहीं है, ईश्वर साहू प्रतीक है न्याय की लड़ाई का। ये छत्तीसगढ़ में भूपेश कक्का की जो सरकार है, बीरनपुर में सांप्रदायिक तत्वों ने भाई ईश्वर साहू के बेटे भुवनेश्वर को लॉन्च कर मार डाला। ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ దిగ్గజం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవి చౌబే సాజా బరిలోకి దిగారు. ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చాబిపై ఈశ్వర్ సాహు 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్రను సృష్టించారు. नहीं, जीत की भरपाई तो नहीं हुई है। ये जीत हमारे साझा विधानसभा क्षेत्र की जनता की जीत है। अब जीत उनकी जीत तो मेरी जीत है, लेकिन जो मेरी नुकसान हुआ है, ये जितना मेरे को ये जीत में खुशी नहीं है, उतना मेरे को दुख, उतना गम
मेरे लड़के खो जाने की गम है। ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎన్నికవడంపై ప్రజలు ఇది కదా విజయం అంటే అని కొనియాడుతున్నారు. छत्तीसगढ़ के 90 विधानसभा में सबसे गरीब प्रत्याशी हमारे साझा विधानसभा के ईश्वर भैया ला जो टिकट दी से आज बता दे है हमार जनता है पूरा भाई मन सब खड़े है बता दे कि एक गरीब आदमी भी है विधायक बनते और समय के साथ साथ मंत्री भी बनी हमारे विधायक हमारे ईश्वर भैया है। हम इतना जीत के खुशी मनावत हन कि इतना भीड़ है कल के भी इतना उत्साह इस पूरा कार्यकर्ता मन। మరోవైపు తన ఈ విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈశ్వర్ సాహు. ప్రజలకు అడుగడుగునా అండగా ఉంటానంటూ హామీలిచ్చారు. नहीं, जीत की भरपाई तो नहीं हुई है। ये जीत हमारे साझा विधानसभा क्षेत्र की जनता की जीत है। अब जीत उनकी जीत तो मेरी जीत है, लेकिन जो मेरी नुकसान हुआ है ये जितना मेरे को ये जीत में खुशी नहीं है उतना मेरे को दुख उतना गम मेरे लड़के खो जाने की गम है। కాంగ్రెస్ అనేక తప్పులు చేస్తున్నట్లు ఆరోపించారు. తాను కాంగ్రెస్ కోసం పెద్దగా మాట్లాడనని, కానీ అసత్యంపై సత్యం సాధించిన విజయం తన గెలుపు అని చెప్పుకొచ్చారు.